జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కలయికలో రూపొందుతున్న దేవర ఇంకో 48 గంటల్లోపే థియేటర్లలో తొలి షో వేయనుంది. ఇప్పటికే అభిమానుల ఉద్వేగం పతాక స్థాయిలో ఉండగా అర్ధరాత్రి ప్రీమియర్లు ఎన్నో సంవత్సరాల తర్వాత ఏపీ తెలంగాణలో పడుతుండటంతో వాటి టికెట్ల కోసం డిమాండ్ మామూలుగా లేదు. సుదర్శన్ లాంటి క్రేజీ సింగిల్ స్క్రీన్ లో 5,000 రూపాయల ధర పలుకుతుండగా సి సెంటర్లలోనూ 1000కి తక్కువ అమ్మడం లేదని ఆఫ్ లైన్ లో ఫ్యాన్స్ టాక్. తర్వాత 4 గంటల షోకు సైతం ఇదే రేంజ్ లో అమ్మకాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా దేవర రెండో భాగం గురించి రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఒక కీలకమైన క్లూ జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను డీకోడ్ చేస్తే అర్థం అవుతుంది. దేవర పార్ట్ 1 చివరి 30 గంట కళ్లు పక్కకు తిప్పుకోలేనంత కీలక భాగం కాగా ఆఖరి 10 నిమిషాలు మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంటుంది. అంటే బాహుబలిని ఎవరు చంపారు అనే ప్రశ్నను రేకెత్తించి దాని ద్వారానే సీక్వెల్ కి మార్కెటింగ్ చేసిన రాజమౌళి తరహాలోనే కొరటాల శివ మతిపోయే స్థాయిలో ట్విస్ట్ తో పాటు పెద్ద సస్పెన్స్ సృష్టించి పెట్టారట. షో అయిపోయాక బయటికి వచ్చేటప్పుడు వీలైనంత త్వరగా పార్ట్ 2 చూడాలనిపించే ఎగ్జైట్మెంట్ కలిగిస్తుందని ఇన్సైడ్ టాక్. ఇంకో 2 రోజులు ఆగితే మ్యాటర్ బయటికి వచ్చేస్తుంది. కానీ కొరటాల మాత్రం ఊహించనంత యాక్షన్ మాస్ ని ఇందులో చూపించారని సమాచారం. దేవర పాత్ర మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుందని, వర క్యారెక్టర్ ని పరిచయం చేశాక దాన్ని విలన్ భైర్తో ముడిపెట్టి శుభం కార్డుకు ముందు షాకింగ్ ఎలిమెంట్ తో ముగిస్తారట. ఎంత వైలెన్స్ ఉన్నా ఎమోషన్స్ ఏమాత్రం తగ్గకుండా ఒక కంప్లీట్ ప్యాకేజ్ లా రూపొందిన దేవరకు పాజిటివ్ టాక్ వస్తే రికార్డులకు పాతరే.